ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా తనకు అవకాశం కల్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కు ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గుంటూరులోని ఏపీ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వడ్డెర్లకు సంబంధించి క్వారీ విషయాల్లో క్వారీ భూముల్లో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట తప్పకుండా క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు చెప్పడం జరిగిందని, దాని పట్ల రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరూ హర్షం వ్యక్తం చేస్తున్నామని వెల్లడించారు. దశాబ్ద కాలంగా వడ్డెర్లను గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు. ఎన్టీఆర్ యొక్క ఆశయాలను తూచా తప్పకుండా అనుసరిస్తూ పార్టీకి రథసారథిగా ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అంటూ కొనియాడారు. బీసీల పట్ల పక్షపాతిగా ఉంటూ ఆర్థికంగా అభివృద్ధి పరచాలని చంద్రబాబు నాయుడు గొప్ప నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషమన్నారు. 2014లో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేసి దాన్ని కార్పొరేషన్ గా మార్చి వడ్డెర్లకు ఎన్నో అవకాశాలు కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అంటూ వెల్లడించారు. ముందుగా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి యువనేత నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నా సహజ చైర్మన్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమించేటువంటి వడ్డెర కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డెర్ల కులవృత్తి ఉందో క్వారీ విషయాల్లో, క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. వడ్డెర్లకు తప్పకుండా వడ్డెర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డెర్లకు సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇవ్వటం జరిగింది. మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డెర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో వడ్డెర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి వడ్డెర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్స్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారు చెప్పడం జరిగింది. దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డెర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వడ్డెర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము. ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు, మరి రోడ్డు పనులు, మట్టి పనులు కావచ్చు, క్వారీల్లో కావచ్చు, నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ వడ్డెర్ల కమ్యూనిటీ. మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క వడ్డెర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు వడ్డెర్లను గుర్తించి వడ్డెర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు. మా దురదృష్టవశాత్తు అది ఓడిపోవడం జరిగింది. అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు, ఆయన యొక్క ఆశయాలను తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉంటూ అశేష ప్రజావాహినికి, తెలుగు ప్రజలకు కొండంత అండగా ఉండి సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈ రోజు మరి వడ్డెర్లకు కులవృత్తులు ఇచ్చి ఆర్థికంగా వడ్డెర్లను అభివృద్ధి పరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా 2014లో వడ్డెర ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కార్పొరేషన్ గా మార్చారు. కొన్ని నిధులు కేటాయించారు. ఆధునిక పనిముట్లు,
యంత్ర రంగాల్లో కూడా వడ్డర్లకు ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి యువనేత నారా లోకేష్ గారు సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆయా కులాల్లో ఇప్పుడు మా సామాజిక వర్గాల్లో మా బీసీ సహోదరుల కుటుంబాలన్నింటిలో కూడా అన్ని కులాల్లో కూడా లీడర్షిప్ ను తయారు చేయాలని ఒక సంకల్పంతో యువనేత నారా లోకేష్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి స్థితిగతులు, ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఇంతగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి యువనేత